ఈరోజు ఆదివారం ఆగస్టు 25, 2024. సరిగ్గా 7 ఏళ్ల క్రితం అంటే 2017 ఆగస్టు 25న ఒక బ్లాక్ బస్టర్ సినిమా, ఒక అద్భుతం జరిగింది. అదే అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయ్యి నేటితో 7 ఏళ్ళు కంప్లీట్ అయింది. ఒకసారి అసలు అర్జున్ రెడ్డి గురించి మాట్లాడితే అంటే విజయ్ దేవరకొండ అనే హీరోని అంతకుముందు పెళ్లి చూపులతో వచ్చిన అర్జున్ రెడ్డితో వచ్చిన సెన్సేషన్ ఇప్పటికీ పోలేదు. ఇప్పటికీ మనకు విజయ్ దేవరకొండ అంటే అర్జున్ రెడ్డి గుర్తొస్తాడు. అప్పట్లో ఆ సినిమాని 5 కోట్ల బడ్జెట్లో తీస్తే అందరూ కొత్త వాళ్ళే. సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్గా ఫస్ట్ సినిమా. విజయ్ దేవరకొండ అంతకుముందు పెళ్లి చూపుల్లో ఉన్న చాలామందికి తెలీదు. శాలిని పాండే హీరోయిన్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ రదాన్ కానీ, వీళ్ళందరూ 5 కోట్ల బడ్జెట్లో తీస్తే ఆ సినిమా అప్పుడు బాక్సాఫీస్ దగ్గర 50 కోట్లు, 7 ఏళ్ల క్రితం 50 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది ఆ సినిమా. అప్పుడు 5 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు, థియేటర్లకి 25 కోట్ల షేర్ వచ్చిందంటే 20 కోట్ల లాభాలతో క్వార్టర్ఫుల్ బ్లాక్ బస్టర్ అయింది సినిమా ఆ రోజుల్లో. ఇక అంతేకాకుండా అంటే కొద్ది కాంట్రవర్సీలు బాగా నడిచాయి ఆ సినిమా గురించి, సినిమా చుట్టూ. ఆ కాంట్రవర్సీలు ఇప్పటికీ నడుస్తున్నాయి ఆ సినిమాని బేస్ చేసుకొని. ఎస్పెషల్లీ అనసూయ అండ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కానీ, అప్పుడు విహెచ్ హనుమంతరావు కాంగ్రెస్ ఎమ్మెల్యే కొద్ది చేసిన కామెంట్స్ కానీ చాలా జరిగినాయి అప్పట్లో. ఇంటర్వ్యూస్లో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ గురించి చాలా ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఆ రేంజ్ హిట్ మళ్ళీ విజయ్ దేవరకొండకి అంటే ఈ సినిమాని హిందీలో తీశారు షాహిద్ కపూర్తో, కబీర్ సింగ్ అని సేమ్ డైరెక్టరు. తమిళ్లో కూడా 2 సార్లు తీశారు, మన చియాన్ విక్రమ్ కొడుకును పెట్టి హీరోగా. బట్ మన తెలుగులో ఆయన ఇచ్చినంత ఇంపాక్ట్, తెలుగులో వచ్చినంత క్రేజ్ ఇప్పటికే సినిమా డైలాగులు, పాటలు, కామెడీ, మన ప్రియదర్శి కానీ, రాహుల్ రామకృష్ణ కానీ ఇప్పటికీ ఎన్నిసార్లు వచ్చినా టీవీలో ఎన్నిసార్లు చూసినా అసలు బోరే కొట్టదు సినిమా అది. ఇక అది అంటే ఇంకా అవార్డ్స్ ఏం లేవు అప్పుడు, నంది అవార్డ్స్ ఏం లేవు అప్పుడు. సైమాలో వచ్చాయి అండ్ మన ఫిల్మ్ఫేర్లో బెస్ట్ యాక్టర్ వచ్చింది విజయ్ దేవరకొండకి, అదొక్కటే చెప్పుకోదగ్గ అవార్డు. బట్ సినిమా అంటే ఇంపాక్ట్ అయితే ఇప్పటికీ మిగిలిపోతుంది. విజయ్ దేవరకొండ అంటే అర్జున్ రెడ్డి, ఇంక అంతే, దానికి సినానిమ్ అయిపోయింది అది. అది ఇంకో అలాంటి మంచి కంబ్యాక్ ఇవ్వాలి. ఈ మధ్య ఫ్లాపుల్లో ఉన్నాడు విజయ్ దేవరకొండ. అప్పుడప్పుడు గీత గోవిందం తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ పడలేదు. మధ్య లైగరు, మళ్ళీ మొన్న వచ్చిన ఖుషి లేదా ఇవన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. మరి ఒక కంబ్యాక్ ఇవ్వాలి గట్టిగా. చూడాలి మరి ఫ్యూచర్లో అర్జున్ రెడ్డి ఇలాంటి కంబ్యాక్ మూవీ సందీప్ రెడ్డి వంగతో కలిసి ఇస్తాడేమో చూడాలి. అది 7 ఏళ్ళు అయింది అప్పుడే చూస్తూనే అర్జున్ రెడ్డిది. 5 కోట్ల బడ్జెట్ తీస్తే 50 కోట్ల గ్రాస్ వచ్చింది. 5 కోట్లకు అమ్మారు డిస్ట్రిబ్యూటర్లకి, 25 కోట్ల షేర్ వచ్చింది అంటే 20 కోట్ల లాభాలు. ఆ కమర్షియల్స్ పక్కన పెడితే సినిమా మాత్రం ఎప్పటికీ నవ్వుతో నా భవిష్యత్తు. విజయ్ దేవరకొండ అంటే అర్జున్ రెడ్డి, అర్జున్ రెడ్డి అంటే విజయ్ దేవరకొండ, విజయ్ దేవరకొండ. ఓకే, 7 years ఆఫ్ అర్జున్ రెడ్డి. ఓకే, బాయ్.